ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన. కృప కలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయమందు నీ వాక్యమును జ్ఞాపకం చేసుకోగలిగే కృపను మాకు దయచేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. తోడై ఉండండి. యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమె వాక్యములకు మనం వెళ్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. తను తాను హెచ్చించుకును ప్రతివాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని చెప్పెను. ఈ వాక్యమును ఈ ఉదయకాల సమయాన్న మనము జ్ఞాపకం చేసుకుందాం. మానవుని జీవితంలో తగ్గింపు జీవితం, హెచ్చింపు జీవితం అనేది రెండు రకాలైనటువంటి జీవితాలు ఉంటాయి. సాధారణంగా చాలామంది ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా సరే, ఎంత ఉన్నతమైన పలుకుబడి కలిగి ఉన్నా వారు తగ్గింపు జీవితాన్ని కోరుకుంటారు, తగ్గింపు జీవితం కలిగి జీవిస్తూ ఉంటారు. దేవుని వద్దకు వచ్చుటలో కానీ, ఆయన సన్నిధిలో మోకరులుటలో కానీ, ఆయన ఆరాధించుటలో కానీ, ఆయన నామమును ఘనపరచుటలో కానీ తగ్గింపు స్వభావం కలిగి జీవిస్తూ ఉంటారు. చాలామంది అధికమైనటువంటి ఆస్తిపాస్తులు కానీ, ఉన్నతమైన ధనము వారి దగ్గర లేకపోయినా వారు కలిగి ఉన్న దానిలోనే వారు హెచ్చించుకోవడం, వారు కలిగి ఉన్న దానిలోనే గర్వపడడం అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ ఈనాడు సెలవిచ్చుచున్నటువంటి దేవుని వాక్యం ప్రతి క్రైస్తవ జీవితంలో ఉండవలసింది తగ్గింపు జీవితం అనేది ఉండాలి. ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటారో, ఎవరైతే తగ్గింపు జీవితం కలిగి నడిపించబడతారో వారు ఒకానొక దినమున నా దేవుని కృప ద్వారా హెచ్చింపబడతారు. అబ్రహాము తగ్గించుకునే విధానంలో హెచ్చింపబడి ఉన్నాడు. ఇంకా అలాగన చాలామంది భక్తులను మనం చూస్తే వారు బహుగా దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి కారణం తగ్గింపు జీవితం. నిజమే కదా? ఈ ఉదయకాల సమయం అందు నీ భక్తి కలిగిన జీవితంలో కూడా తగ్గింపు స్వభావం అనేది ఉండాలి. తగ్గింపు స్వభావం అనేది ఎవరిలో ఉంటుంది అంటే, జీవం కలిగిన వాక్యము ద్వారా నడిపింపబడుతున్న ప్రతి ఒక్కరిలో ఉంటుంది. వాక్యానుసారమైన జీవితం కలిగిన వారిలో ఉంటుంది. వాక్యమును విరివిరిగా అనగా సమయం అనక అసమయం అనక జ్ఞాపకం చేసుకొనిచ్చు ధ్యానించుచు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా తగ్గింపు స్వభావం అనేది ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయం అందు నీ జీవితం ఏ రీతిగా ఉంది? నీ బ్రతుకు ఏ రీతిగా ఉంది? తగ్గింపును కోరుకుంటున్నావా, లేక హెచ్చింపును కోరుకుంటున్నావా? తను తాను తగ్గించుకున్నవాడు నా దేవుడు జీవము కలిగిన రాజ్యంలో వారు అడుగు పెట్టడానికి సిద్ధపరచబడగలుగుతారు. హెచ్చించుకున్నవాడు ఈ లోకంలోని విడిచిపెట్టబడతాడు. ఉదయకాల సమయాన ఈ వాగ్దానం నీ జీవితంలో నీరు కట్టి ఫలించునుగాక. తగ్గింపు జీవితం అనేది ఎప్పుడైతే నువ్వు కోరుకుని ఆ జీవిత ప్రకారంగా నడిపించబడతావో, తగిన దినాన, తగిన సమయాన, తగిన రోజున నీ స్థితి, నీ చేతి పని, వ్యాపారం బహుగా దీవించబడుతుంది. అటు ఆశీర్వాదం దేవుడు నీకు తోడయించునుగాక. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకరుడానికి వందనాలు. ఆశ్చర్యకరమైన కృపను బట్టి నీకు స్తోత్రాలు. వినిన మాట ద్వారా మేము నడిపించబడుటకు సహాయం చేయండి, తోడై ఉండండి, ఆదరించండి, బలపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ